నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జొన్నలగడ్డ ఎంపీపీఎస్ స్కూలు వార్షికోత్సవంలో స్కూల్కి ఏం కావాలన్నా నేనున్నాను. నల్లపాటి రాము భరోసా. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మృతి, పలువురి సంతాపం. చంద్ర ప్రమీల నల్లపాటి కళా పరిషత్ రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు ఈ నెల 24, 25, 26 తేదీలలో. బాణసంచా గోడౌన్లలో భద్రతా ప్రమాణాలు పాటించండి. జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా. నరసరావుపేట మండలం జొన్నలగడ్డలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయవాది చెన్నుపాటి నాగేశ్వరరావు పాఠశాలకు ఫర్నిచర్ బహుకరించారు. ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు చేతుల మీదుగా పాఠశాలకు టేబుళ్లు, బెంచీలు, కూలింగ్ వాటర్ క్యాన్లను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో నల్లపాటి రాము మాట్లాడుతూ, స్కూల్కి ఏం కావాలన్నా మా కుటుంబం నుండి నేనున్నానని భరోసా ఇస్తూ పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధి చెందిందని కొనియాడారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు మీ ముందున్నటువంటి మీ టీచర్స్ అందరూ కూడా, అలాగనే మాతో పాటు ఇందాక వచ్చి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే గారితో పాటు అందరం కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే మీలాగనే చదువుకున్నాం. నేను పక్కన ఉన్నటువంటి సాతులూరు గ్రామానికి ఇక్కడి నుంచి నడిసేళ్ళు చదువుకునేవాళ్ళం. ఎప్పుడు 80, 81 అంటే దాదాపు 45 ఏళ్ళు, 50 ఏళ్ళ క్రితం. కాబట్టి ఇవాళ సొసైటీలో మనకు కనపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా, పెద్దోళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి మీలాగనే నడిసేళ్ళు చదువుకున్న వాళ్ళు, సైకిళ్ళ మీద వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే ఇవాళ ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఇవాళ మీకున్నటువంటి సదుపాయాలు మాకు ఆ రోజుల్లో లేవు. మీ ప్రిన్సిపల్ గారు చదువుకునేటప్పుడు, మీ టీచర్స్ చదువుకునేటప్పుడు, మేము చదువుకునేటప్పుడు మీకు ఏదైతే మీ స్కూల్లో సౌకర్యాలు ఉన్నాయో ఈ సౌకర్యాలన్నీ కూడా ఆ రోజుల్లో మాకు లేవు. అయినప్పటికీ కూడా అందరూ బాగా చదువుకుని ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళారు. మీరు కూడా జీవితంలో పైకి రావాలి అనుకునేటువంటి పరిస్థితుల్లో ఎవరినో ఒకళ్ళని ఆదర్శంగా తీసుకోండి. అబ్దుల్ కలాం గారి జీవితాన్ని తెలుసుకోండి, చదువుకోండి. మీ టీచర్స్ చేత అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్రని చెప్పించుకోండి. అలాగనే ఎవరైతే బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో ఆయన ఏం చేశారు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, మన రాజ్యాంగం నిర్మించడానికి కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఎలాంటి రాజ్యాంగాన్ని మనకు కల్పించారు. స్వతహాగా ఆయన లాయర్గా, అడ్వకేట్గా ఉండి ఎన్నో సేవలు చేశారు ఈ దేశానికి. నా విన్నపం ఒకటే, టీచర్స్ అందరికీ కూడా ఎప్పుడొచ్చినా నేను చెప్పేది, ఎక్కడికి పోయినా, ఏ స్కూల్కి పోయినా, ఏ కాలేజీకి పోయినా చెప్పేది ఒకటే, పిల్లలని టెక్స్ట్ బుక్ రీడింగ్ అలవాటు చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీ టీచర్స్ అందరికీ కూడా. బహుశా మీరు చేస్తానే ఉండొచ్చు, కానీ ఇంకొంచెం కేర్ తీసుకుని పిల్లల్ని క్లాస్ రూమ్లో కూడా అందరి ముందు ఒక్కొక్కరిని నిలబెట్టి ఆ లెసన్ని వాళ్ళ చేత చదివిస్తూ ఉంటే వాళ్ళకి ఆ లెసన్ చదివేటప్పుడు ఎక్కడైతే హార్డ్గా అనిపిస్తుందో, చదవటానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో అక్కడ మీరు వాళ్ళని గైడ్ చేస్తా ఎలా చదవాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటి, ఆ వర్డ్కి అర్థం ఏంటి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఆ పిల్లల్ని టెక్స్ట్ బుక్ రీడింగ్ అలవాటు చేయించండి. అలాగనే మీరు నోట్స్ ఇవ్వటం కాకుండా ఆ పిల్లల చేత ఆ టెక్స్ట్ బుక్లో చివరిలో మీకు క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడుందో ఆ పిల్లల చేతని చెప్పించే విధంగా మీరు ప్రయత్నం చేయమని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వారికి కానీ మన గ్రామంలో ప్రజలందరికీ తెలిసేమో, రాము గారు మా లాయర్ వృత్తి చేయట్లేదు, కానీ లాయర్గా 2 రోజులు అయ్యి మా కొలిగ్గా మా నర్సరావుపేట బార్ అసోసియేషన్లో మెంబరు. ఈ విషయాన్ని ఎవరు కూడా మా ఇక్కడ స్కూల్స్లో మాకు తెలుసో తెలియదు, అందుకనే ప్రత్యేకంగా చెప్తారు. కారణం అది ముఖ్యంగా ఈ రామగారు చేసిన దాతృత్వంతో ఈ స్కూల్ ఎంత డెవలప్ అవుతూ ఉంది. అదేవిధంగా
ముందు ముందు కూడా ముఖ్యంగా ఉపయోగించుకొని మీరు డెవలప్ అయితే కనుక వారు సంతోషిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని రాము గారి కళలను సాకారం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా విషయాల్లో తెలియకుండానే హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ విషయం ఇక్కడ మీ స్కూల్లో జరిగింది కాబట్టి మీరు తెలుసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి హెల్పింగ్ నేచర్, ప్రజల కోసం ఉన్నారు, ప్రజలతోనే ఉన్నారు వాళ్ళు. అలాగే మన డాక్టర్ గారు ఎమ్మెల్యే గారు చదలవాడ అరవింద్ బాబు గారు చాలా కష్టపడి చదువుకొని డాక్టర్ అయ్యి ప్రజలతో ఉండి ప్రజల కోసం ఉండి మా అందరి అభిమానంతో ఎమ్మెల్యేగా చేసుకున్నారు. మనం వీళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే, మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు లాస్ట్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు ఎన్నో మార్పులు చేసి విద్యాశాఖలో పిల్లలు రేపటి భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు పిల్లల మీద ఆధారపడిందని చెప్పి వాటిలో చాలా సమూలంగా మార్పులు చేస్తున్నారు. వాళ్ళకి మౌలిక వసతులు అనేకం కల్పించి మధ్యాహ్నం భోజనం దగ్గర నుంచి స్కూల్ కి సంబంధించి వాళ్ళకి డ్రెస్ కానీ, మెటీరియల్స్ కానీ, బుక్స్ కానీ మొత్తం A to Z వాళ్ళకి ఎలాంటి బడ్డలు లేకుండా చూసుకొని వాళ్ళు చక్కగా చదువుకొని ఉన్నతికి వస్తే ఈ రాష్ట్రం అనేది ముందుకెళ్ళిద్ది, ప్రపంచంలో నీట్గా తయారైద్దని చెప్పి వాళ్ళు పైనుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి ఇక్కడ మన ఎమ్మెల్యే గారు, మన రాము గారి దగ్గర కూడా అందరూ కూడా చక్కగా ఆలోచిస్తారు. మన పాఠశాల అంటే ఏనలేని అభిమానం. ఈ రోజుల్లో రూపాయి ఇమ్మంటే ఇచ్చేవాడు ఎవరు లేడు, ఇంక్లూడ్ మైసెల్ఫ్, మేము కూడా ఇవ్వచ్చు. కానీ వారి అమ్మగారి మీద, వారి నాన్నగారి మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన అభిమానంతో అసలు తల్లిదండ్రులకు అన్నం పెట్టేవాళ్ళు ఈ రోజుల్లో. అలాంటి రోజుల్లో వాళ్ళ తల్లిగారు పేరు మీద దాదాపు 3-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనకి ఇంత గొప్ప సభావేదిక నిర్మించి ఇచ్చారు. వారి యొక్క దాతృత్వానికి అసలు మాటలు లేవు. అలానే అక్కడ మూల దోసిపోయినట్టు ఉండేది ఈ బిల్డింగ్, ఇలా ఎల్ షేప్ లో ఉండేది. సార్ని అక్కడ సార్ మనకి అక్కడ సైకిల్ స్టాండ్ కట్టించామంటే అసలు ఏమి ఎంత అవుతుందా అంత అవుతుందని అసలు అటువంటి ఆలోచన లేకుండా కట్టించారు. వారికి మనం చూపించే కృతజ్ఞత తెలుసా మీకు ఎవరికైనా? మనం బాగా చక్కగా చదువుకొని ఈ స్కూల్ కి మంచి పేరు తేవాలి. ఇంకో విషయం చేసేది నల్లపాటి వెంకటరామయ్య గారు, మా తాతగారు, మన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్పీకర్ గారు. మీకు తెలుసో తెలియదు ఆ విషయం? ఆ స్థాయికి మనం కూడా చేరుకోవాలి. మీరు చదువుకో, మనందరం అలా చేస్తేనే వారు ఇవన్నీ సమకూర్చినందుకు సార్థకత. సార్ స్కూల్ కి చేసినవన్నీ చెప్తున్నారు సార్. మాకు కూడా కొంచెం మా ఎలిమెంటరీ స్కూల్ చిన్నవాళ్ళం మేము, అంటే వయసులో కాదు సార్, పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి మీరు కొంచెం హెల్ప్ చేయాలి. విలేజ్ లో వాళ్ళకి చెప్పి గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చేర్చే విధంగా. ఎందుకంటే మనం ఆల్రెడీ మేము ఎన్రోల్మెంట్ డ్రైవ్కి వెళ్ళాము సార్, కానీ అంగన్వాడీస్ లో చాలా తక్కువ మంది పిల్లలు ఉన్నారు. ప్రజెంట్ నేను 4 మెంబర్స్నే ఎన్రోల్ చేసుకోగలిగాను. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చి ఒక 20 మెంబర్స్ వెళ్ళిపోతే మళ్ళీ 60-65 అలా అవుతారు రోలు. పై సంవత్సరం బాగా కష్టపడి పనిచేసాము, వచ్చారు. మరి ఈ సంవత్సరం ఎలా వస్తారో తెలియట్లేదండి. విలేజ్ లో కొంచెం కాన్వెంట్స్కి వెళ్ళే పిల్లల్ని మా స్కూల్కి పంపించే విధంగా లోకల్ నాయకులతో మాట్లాడి మా స్కూల్ని కొంచెం బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను సార్. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాలకు అవకాశం లేకుండా జిల్లాలోని బాణసంచా గోడౌన్లలో భద్రతా ప్రమాణాలు పాటించాలని జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం చిలకలూరుపేటలోని సీమార్ట్ గోడౌన్ను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి ఆర్డీఓ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ నరసరావుపేట సౌజన్యంతో చంద్ర, ప్రమీల, నల్లపాటి కళా పరిషత్ మొదటి రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు జరుగుతున్నట్లు అధ్యక్షులు నల్లపాటి రామచంద్ర ప్రసాద్ తెలిపారు. ఏప్రిల్ 24, 25, 26 తేదీలలో తన తల్లిదండ్రులు కీర్తిశేషులు నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు, ప్రమీలాదేవి పేరు మీద చంద్ర, ప్రమీల కళా పరిషత్తు నిర్వహిస్తున్నట్లు నల్లపాటి రామచంద్ర ప్రసాద్ తెలిపారు. నాటిక పోటీలు నందమూరి బసవతారకం, నల్లపాటి వెంకటేశ్వర్లు చౌదరి కళాశాల యందు జరుగునని, అందరూ ఆహ్వానితులేనని ఒక ప్రకటనలో నల్లపాటి రాము వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మృతి పట్ల నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, నాదెండ్ల భాస్కర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావుతో కలిసి తెలుగుదేశం పార్టీని స్థాపించడంలో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఎన్టీఆర్ నాయకత్వంలోని తొలి ప్రభుత్వంలో ఆర్థిక మరియు రవాణా శాఖ వంటి కీలక మంత్రి పదవులు నిర్వహించి తనదైన ముద్ర వేశారు. వారి మరణం రాష్ట్ర రాజకీయాలలో తీరని లోటు అని పేర్కొన్నారు.
నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్కి మరియు వారి కుటుంబ సభ్యులకు ఎంపీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాదెండ్ల భాస్కర్ రావు మరణం రాష్ట్రానికి తీరని లోటని నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యులకు నరసరావుపేట జనసేన పార్టీ ఒక ప్రకటనలో సానుభూతి తెలిపారు. నరసరావుపేటలోని కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు దూరదర్శన్ సప్తగిరి ఛానల్లో 21/4/2026 తేదీన ప్రసారమైన లైవ్ కార్యక్రమంలో తమ విశిష్ట ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులు జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, స్పానిష్, జపనీస్ మరియు ఇంగ్లీష్ వంటి 6 అంతర్జాతీయ భాషల్లో మాట్లాడి తమ బహుభాషా నైపుణ్యాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా పాఠశాల ప్రతిజ్ఞను వివిధ భాషల్లో చెప్పడం, ప్రాథమిక పదజాలాన్ని వివరించడం, సంభాషణలు జరపడం, పాటలు పాడడం ద్వారా తమ భాషా ప్రావీణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఈ లైవ్ కార్యక్రమంలో ప్రేక్షకుల నుంచి ఫోన్ కాల్స్ ద్వారా ప్రశ్నలు వచ్చాయి. విద్యార్థులు ఆ ప్రశ్నలకు సమర్థవంతంగా, ధైర్యంగా సమాధానాలు ఇవ్వడంతో కాలర్స్ ఎంతో ఆకర్షితులై వారి ప్రతిభను ప్రశంసించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంతర్జాతీయ భాషలపై పట్టు సాధించడం ద్వారా విద్యార్థులు గ్లోబల్ స్థాయిలో మంచి అవకాశాలను పొందగలరని తెలిపారు. నరసరావుపేట నియోజకవర్గం టీడీపీ అధికార ప్రతినిధి, వాగ్దేవి విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మా రాయలసీన అన్న బర్త్డే మా వాగ్దేవి జూనియర్ కాలేజీలో జరుపుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా రోటరీ సంబంధించిన సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు, ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా సభ్యులు మొత్తం కూడా అటెండ్ అవ్వటం జరిగింది. అంతేకాదు నర్సరావుపేటలో పట్టణ ప్రముఖులందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది. మా శ్రీనివాసరావు బీసీ నాయకులు శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవటంలో, అంతేకాదు ఇప్పుడు టీడీపీ సెల్ నుంచి పార్లమెంటరీ సభ్యునిగా కూడా అధికార మెంబర్గా కూడా నర్సరావుపేట నుంచి ఎన్నిక కావడం మా యొక్క అందరికి కూడా చాలా గర్వకారణంగా ఉంది. మునుముందు ఎన్నో మంచి పదవులు మరి అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. వాగ్దేవి విద్యా సంస్థల అధినేత, అలాగే మరి ప్రముఖ న్యాయవాది శ్రీ రాయల శ్రీనివాస్ అన్నయ్య గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు కాలేజీలో పలువురు ప్రముఖుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అన్నయ్య మరి గతంలో కూడా విద్యా సంస్థ ద్వారా అనేక పేద, బడుగు, బలహీన వర్గాలకి కొన్ని సందర్భాల్లో ఉచిత విద్య, రాయితీ విద్యను కూడా విద్యార్థులకు అందించినటువంటి సందర్భం. మేము బీసీ సంక్షేమ సంఘం ద్వారా కూడా మరి ఈ యొక్క కాలేజీలో విద్యార్థులకు మేము కూడా కొంత విద్యను అందించే క్రమంలో కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. అలాగే భవిష్యత్తులో అన్నయ్య అనేక రంగాల్లో మరి ముందుండాలని, అలాగే రాజకీయంగా ఎదగాలని, మరి ఇప్పటివరకే విద్యా సంస్థ ద్వారా అనేక పేద విద్యార్థులు అనేక ర్యాంకులు కూడా ఈ కాలేజీ ద్వారా స్టేట్ లెవెల్ ర్యాంకులు కూడా రావటం మేమందరం కూడా దగ్గరుండి చూసి గమనించినటువంటి పరిస్థితి. అందుకే మరి మా అందరిలో ఒకడైనటువంటి అన్నయ్య రాయ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మా రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట్ పాస్ట్ ప్రెసిడెంట్ రాయల శ్రీనివాసరావు గారి బర్త్డే సందర్భంగా మేమందరం రోటరీ క్లబ్ సభ్యులందరం ఇక్కడ వాగ్దేవి జూనియర్ కాలేజీకి ఇచ్చేసి మా రోటరీ తరఫున కేక్ కటింగు ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నామండి. రాయల శ్రీనివాసరావు గారు రోటరీలో ఉండి సమాజ సేవకి చాలా సేవలు చేస్తూ ఉన్నారు. అలాగే ఈయన మున్ముందు మంచి సేవా కార్యక్రమాలు చేసి మా రోటరీకి, మన నర్సరావుపేటకి మంచి సేవ చేయాలని కోరుకుంటూ నూరేళ్ళు హ్యాపీగా ఆనందంగా గడపాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నరసరావుపేటలో హైకోర్టు అడ్వకేట్ నాగర్ హుస్సేన్ పుట్టినరోజు సందర్భంగా మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథ పిల్లల మధ్య వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పిల్లలతో ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, స్థానికులు పాల్గొని నాగర్ హుస్సేన్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. Thank you for inviting me. Happy birthday, Sunny Anna! Happy birthday, Sunny Anna! వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జొన్నలగడ్డ ఎంపీపీఎస్ స్కూల్ వార్షికోత్సవంలో స్కూల్కి ఏం కావాలన్నా నేనున్నాను.
నల్లపాటి రాము భరోసా. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మృతి, పలువురి సంతాపం. చంద్ర ప్రమీల నల్లపాటి కళా పరిషత్ రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు ఈ నెల 24, 25, 26 తేదీలలో. బాణసంచా గోడౌన్లలో భద్రతా ప్రమాణాలు పాటించండి. జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.